రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనని రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో ప్రియురాలు ఆరోపణలపై రాజ్ తరుణ్ తాజాగా స్పందించాడు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య చెప్తున్నవన్నీ అబద్ధాలని చెప్పాడు. లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నమాట నిజమే. 2014 నుంచి మేము రిలేషన్లో ఉన్నాం. ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. కానీ నేనెప్పుడూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఆమెతో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. లావణ్య మరో వ్యక్తితో ఎఫైర్ ఉంది. అతడి పేరు మస్తాన్ సాయి. అతడితో రిలేషన్ కోసం ఆమెను నన్ను టార్చర్ పెట్టింది. ఆ వేధింపులు తట్టుకోలేక రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఆమె అక్కడే ఉంది. నేను బయటకు రావడంతో ఆమె తను మస్తాన్తో కలిసి ఉంది. అందువల్లే మా బంధం చెడిపోయింది. కానీ నాకు లావణ్యకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఆమె మా కుటుంబ సభ్యులకు కూడా పరిచయమే. కానీ తనకున్న డ్రగ్స్ అలవాటు, మరో వ్యక్తి ఎఫైర్ వల్ల నేను ఆమెకు దూరంగా ఉన్నాను. అందుకే ఇప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. మేమిద్దరం కలిసి దిగిన ఫోటోలు మా పేరెంట్స్తో పాటు బంధువులకు పంపిస్తానని, పోలీస్ స్టేషన్కు వెళ్తానని బెదిరించేది అన్నారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. ఈ కేసులో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విషయమై నేను లీగల్గా ముందుకు వెళతానంటూ రాజ్ తరుణ్ చెప్పాడు.